Hello, hi, my dear 10th class students. So already previous session లో heredity అంటే ఏంటి, సో మెండల్ మోనోహైబ్రిడైజేషన్ డైహైబ్రిడైజేషన్ అంటే ఏంటి, సో దాంట్లో వేరియస్ జనరేషన్లో ఫినోటిపిక్ రేషియో ఏ విధంగా ఉంటుంది, జినోటిపిక్ రేషియో ఏ విధంగా ఉంటుంది చూడడం జరిగింది. సో ఎవరైనా మిస్ అయినట్లయితే డిస్క్రిప్షన్లో లింక్స్ ఇవ్వడం జరిగింది, సో చూడండి. సో నెక్స్ట్ ఈ సెషన్లో వచ్చేసి మనము ఎవల్యూషన్ అంటే ఏంటి, సో ఎవల్యూషనరీ థియరీస్ ఏంటి అండ్ సెక్స్ డిటర్మినేషన్ హ్యూమన్ బీయింగ్స్ ఎలా ఉంటుందో చూద్దాం, రైట్. సో ఫస్ట్ సో అసలు మనిషిలో పుట్టేటువంటి బేబీ ఎవరైతే ఉన్నారో, సో ఆ బేబీ మేలా ఫీమేల్ అనేది ఎలా డిటర్మైన్ అవుతుంది, ఎలా నిర్ణయించబడుతుంది, సో ఆ విషయాన్ని డిస్కస్ చేద్దాం ఇప్పుడు. సో మానవునిలో లింగ నిర్ధారణ ఆర్ఎల్స్ సెక్స్ డిటర్మినేషన్, sex determination in human beings. సో మానవుడిలో లింగ నిర్ధారణగా చెప్పుకున్నాం తెలుగులో అయితే. సో జనరల్గా సో ఏ మనిషిని చూసినప్పటికి కూడా మనందరికీ తెలిసిందే ఎన్ని క్రోమోజోమ్స్ ఉంటాయి. సో ఎవ్రీ సెల్లో వచ్చేసి 46 క్రోమోజోమ్స్ ఉంటాయి, రైట్. సో గుర్తుపెట్టుకోండి 46 క్రోమోజోమ్స్ ఉంటాయి. ఇన్ ద సెన్స్ ఎన్ని పేర్స్ ఇవి, 23 పేర్స్, రైట్. 23 పేర్స్. సో ఎవరిలోనైనా సరే వెదర్ ఇట్ ఈస్ మేల్ ఆర్ ఫీమేల్, సో ఎవ్రీ సెల్లో వచ్చేసి మనకి 23 పేర్స్ ఆఫ్ క్రోమోజోమ్స్ అనేవి ఉంటాయి, రైట్. సో మరి ఈ 23 పేర్స్లో వచ్చేసి 22 + 1 పేర్గా చెప్పుకుంటాం దీన్ని. 23 పేర్స్లో 22 + 1గా చెప్పుకుంటాం. ఎందుకు 22 + 1 అని చూస్తామంటే, సో 22 పేర్స్కి వచ్చేసి ఒక కైండ్ ఆఫ్ క్యారెక్టర్, ఒక కైండ్ ఆఫ్ ఫీచర్స్ ఉంటాయి, రైట్. అండ్ రెస్ట్ ఆఫ్ ది 1 పెయిర్ ఏదైతే ఉందో అది సపరేట్ పెయిర్గా ట్రీట్ చేస్తాం. ఎందుకంటే సో ఒక మనిషి మేలా ఫీమేలా అయ్యేది ఈ ఒక పెయిర్ని పట్టే డిసైడ్ అయిపోతూ ఉంటుంది. సే ఫర్ ఎగ్జాంపుల్ ఈ పెయిరే లేదనుకోండి, ఇంకా మనుషుల్లో మగ ఆడని ఎవరు ఉండరు, సో అందరూ ఒకేలా ఉంటారు. కానీ మనకి ఇక్కడ ఏదైతే ఒక పెయిర్ కనపడుతుందో, ఒక పెయిర్ ఉందో, ఆ పెయిర్ తోటే మనకి హ్యూమన్లో సెక్స్ అనేది డిటర్మిన్ అవుతుంది, రైట్. సో మేలా ఫీమేల్ అనేది. సో ఏంటో చూద్దాము. ఈ 22 అనేది కామన్ మేల్లో ఫీమేల్లో, ఈ 22 పేర్స్ ఇన్ ద సెన్స్ 44 క్రోమోజోమ్స్. సో ఈ 22 పేర్స్ని వచ్చేసి మనం ఏమంటామంటే ఆటోజోమ్స్ అంటాం, ఆటోజోమ్స్ అంటాం. ఆర్ ఎల్స్ సోమాటిక్ క్రోమోజోమ్స్గా చెప్పుకుంటాం, శారీరక క్రోమోజోమ్లు అంటాం. సో ఇంకొక 1 పెయిర్ ఉంది కదా, 22 + 1 కదా, సో వీటిని ఏమంటామంటే ఆలోజోమ్స్ అంటాం, ఆలోజోమ్స్ అంటాం. ఆర్ ఎల్స్ సెక్స్ క్రోమోజోమ్స్ అంటాం, వీటిని ఏమంటామంటే సెక్స్ క్రోమోజోమ్స్ అంటాం. సో మనకు వర్డే చెప్పేస్తుంది సెక్స్ క్రోమోజోమ్స్. సెక్స్ అంటే ఏంటి, ఇక్కడ మేల్ ఆర్ ఫీమేల్ అనేది ఈ క్రోమోజోమ్స్ని పట్టే డిక్లేర్ అవుతుంది, కాబట్టి వీటిని సెక్స్ క్రోమోజోమ్స్గా చెప్పుకుంటాం, రైట్. సో మరి ఆలోజోమ్స్ ఎన్ని పేర్స్ అని చెప్పాను, ఒకటే పేరు ఉంటుంది, రైట్. సో ఆ పేరు ఎలా ఉండొచ్చు, ఎక్స్ అయినా ఉండొచ్చు, దిస్ ఇస్ 1 పెయిర్, ఆర్ XYగా అయినా ఉండొచ్చు. సో ఎన్ని రకాల క్రోమోజోమ్స్ ఉంటాయని చూసినట్లయితే మనకి 2 రకాలు ఉంటాయి. సో ఒకటి వచ్చేసి XX అయినా ఉండడానికి ఛాన్స్ ఉంది, ఆర్ ఎల్స్ ఈ పెయిర్ XY అయినా ఉండటానికి ఛాన్స్ ఉంటుంది. మరి XX ఉంటే ఏమవుతుంది, XY ఉంటే ఏమవుతుందని చూసినట్లయితే, XY ఉన్నట్లయితే ఆ యొక్క హ్యూమన్ బీయింగ్ మేల్గా ఉంటాడు, రైట్. సో అదే XXగా ఉన్నట్లయితే ఆ పేరు హ్యూమన్ బీయింగ్ వచ్చేసి ఫీమేల్గా ఉండడం జరుగుతుంది. సో దీస్ ఆర్ ద 2 kinds of chromosomes which are present in every cell, not only the reproductive cells. గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ అలోజోమ్స్, సెక్స్ క్రోమోజోమ్స్ ఈ ఓన్లీ రిప్రొడక్టివ్ సెల్స్లో ఉంటాయంటే కాదు, ఎవ్రీ సెల్లో కూడా ఉంటాయి అలోజోమ్స్, నాట్ ఓన్లీ ఇన్ ద రిప్రొడక్టివ్ సెల్స్, రైట్. చూద్దాం ఇక్కడ. సో XX ఉన్నట్లయితే ఈ పెయిర్ అనేది ఫీమేల్గా ఉండడం జరుగుతుంది, XY ఉన్నట్లయితే మనకి మేల్గా ఉండడం జరుగుతుంది, రైట్. సో చూద్దాము ఇక్కడ మరి ఈ యొక్క సెక్స్ డిటర్మినేషన్ ఏ విధంగా అవుతుందో చూద్దాం. ఫస్ట్ సో మనకి చెప్పాను ఇక్కడ మేల్ అండ్ దెన్ ఫీమేల్, మేల్ అండ్ ఫీమేల్. సో మేల్లో మనకు తెలిసిందే ఎన్ని క్రోమోజోమ్స్ అని చెప్పాను, 22 + 22 వచ్చి సోమాటిక్ క్రోమోజోమ్స్,
అండ్ 6 క్రోమోజోమ్స్ వచ్చి ఏముంటాయని చెప్పాను, మేల్లో వచ్చేసి మనకి ఎక్స్ అండ్ వై, రైట్. నెక్స్ట్ ఇక్కడ చూద్దాం మరి ఫీమేల్లో వచ్చేసి ఏముంటాయి, సారీ 22 పెయిర్స్ అనే కంటే కూడా నేనేం చెప్తున్నా అంటే ఇక్కడ 44గా రాస్తున్నాను, రైట్. 44 క్రోమోజోమ్స్. సెక్స్ డిటర్మినేషన్ ఏ విధంగా అవుతుందో చూద్దాం. ఫస్ట్ మేల్ చూద్దాము. మేల్ ఎలా ఉంటారని చూసినట్లయితే మేల్లో ప్రతి ఒక్క సెల్లో 44 క్రోమోజోమ్స్ అండ్ ఏముంటాయి, ఇంకా అలోజోమ్స్ ఉంటాయి. వన్ పెయిర్ ఆఫ్ అలోజోమ్స్ ఏముంటాయని చెప్పాను, ఎక్స్ అండ్ వై ఉంటాయని చెప్పాను. ఇన్ కేస్ ఆఫ్ మేల్ ప్రతి ఒక్క సెల్లో కూడా 44 క్రోమోజోమ్స్ ఉంటాయి. అదేవిధంగా వాటికి తోడుగా ఎక్స్ అండ్ వై క్రోమోజోమ్స్ అనేవి ఉండడం జరుగుతుంది. ఇలా ఉన్నట్లయితే ఆ యొక్క హ్యూమన్ బీయింగ్ మేల్గా ఉంటుంది, రైట్. ఫీమేల్కి వద్దాం. ఇంకా ఫీమేల్లో ఆల్రెడీ చూడడం జరిగింది మనం. ఫీమేల్లో వచ్చేసి సేమ్ 44 క్రోమోజోమ్స్ కామన్ అని చెప్పాను. సో అది మేల్ అయినా కావచ్చు, ఫీమేల్ అయినా కావచ్చు. సో ప్లస్ ఎక్స్ ఎక్స్ క్రోమోజోమ్స్ ఉంటాయి. ఇంకొక పేరు అని చెప్పాను కదా, ఏంటి అవి చూసినట్లయితే ఎక్స్గా ఉండడం జరుగుతుంది, రైట్. సో మనకి ఇక్కడ చూద్దాం. ఇంకా మేల్ నుండి జనరల్గా మనకి ఏంటి స్పర్మ్ అనేది రావడం జరుగుతుంది. ఎక్కడ, రిప్రొడక్టివ్ మదర్ సెల్లో మియోసిస్ జరుగుతుంది. మియోసిస్ జరిగినప్పుడు ఏమవుతుంది, హాఫ్ నెంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఆర్ ట్రాన్స్ఫర్ టు ద గ్యామెట్, రైట్. సో ఇక్కడ చూద్దాము స్పర్మ్ ఫామ్ అవుతుంది. ఇప్పుడు స్పర్మ్ ఫామ్ అయినప్పుడు ఎన్ని కావాలి మనకి దీంట్లో, సే అజ్యూమ్ దట్ దిస్ ఇస్ ద స్పర్మ్, దిస్ ఇస్ ద వన్ మోర్ స్పర్మ్. సో ఇక్కడ ఎన్ని ఉన్నాయి మనకి 46 క్రోమోజోమ్స్ ఉన్నాయి. సో మనకి ఏం జరుగుతుంది, ఇక్కడ మియోసిస్ జరుగుతుంది, రైట్. సో ఇక్కడ మియోసిస్ జరుగుతుంది. ఈ మియోసిస్ ఎక్కడ జరుగుతుందని చూసినట్లయితే రిప్రొడక్టివ్ మదర్ సెల్లో మియోసిస్ జరుగుతుంది. సో మనకి ఏర్పడ్డ స్పర్మ్లకి ఎన్ని రావాలి మనకి క్రోమోజోమ్స్, హాఫ్ నెంబర్ రావాలి. అంటే ఇక్కడ ఎన్ని ఉన్నాయి మనకి మొత్తం కూడా 46 ఉన్నాయి. అంటే దీంట్లోకి ఎన్ని వస్తాయి, 23 వస్తాయి. అంటే దీంట్లోంచి హాఫ్ సెట్ వచ్చేస్తుంది మనకి. ఈ 44 నుంచి హాఫ్ సెట్ అంటే 22 క్రోమోజోమ్స్ వచ్చాయి, రైట్. సో ఇక్కడ ఎన్ని ఉన్నాయి మనకి 2 ఉన్నాయి కదా. సో ఏది వస్తుంది మరి, ఇది వస్తుందా ఇది వస్తుందా, 23 కదా కావాల్సింది క్రోమోజోమ్స్. ఎక్స్ వస్తుందా వై వస్తుందంటే ప్రాబబిలిటీ. సో ఎక్స్ అయినా రావడానికి అవకాశం ఉంది, ఓరల్స్ వై అయినా రావడానికి అవకాశం ఉంది. సే ఫర్ ఎగ్జాంపుల్ 50 హాఫ్ ఆఫ్ ఉన్నాయి కాబట్టి మనకి 50% ఛాన్సెస్ ఉన్నాయి, రైట్. సో ఇక్కడ మనకి ఏంటి ఎక్స్ వచ్చింది అనుకున్నాం. సో అన్నీ కూడా ఎక్స్ తోటే ఏర్పడతాయా స్పర్మ్స్ అన్నీ అంటే కూడా ఏర్పడచ్చు, ఏర్పడకపోవచ్చు. సే ఫర్ ఎగ్జాంపుల్ 22 ప్లస్ వై చేత కొన్ని స్పర్మ్స్ అనేవి ఫామ్ అవుతుంటాయి. అంటే ఇన్ ద సెన్స్ మేల్లో చూసినట్లయితే మనకి 2 kinds ఆఫ్ స్పర్మ్స్ అనేవి ఫామ్ అవుతున్నాయి, గుర్తుపట్టుకోండి. సో కొన్ని స్పర్మ్స్లో వచ్చేసి 22 ప్లస్ ఎక్స్ క్రోమోజోమ్ ఉంటుంది, కొన్ని స్పర్మ్స్లో వచ్చేసి 22 ప్లస్ వై క్రోమోజోమ్ అనేది ఉంటుంది. సే ఫర్ ఎగ్జాంపుల్ ఆ మ్యాన్, ఆ యొక్క మగ మనిషిలో ఏంటంటే ఈ యొక్క వై క్రోమోజోమ్ ఉన్నటువంటి స్పర్మ్స్ వీక్గా ఉన్నాయనుకోండి. సో ఆల్వేస్ ఓమ్ని వచ్చేసి ఇదే ఫర్టిలైజ్ చేస్తూ ఉంటుంది. ఈ స్పర్మ్ యాక్టివ్గా ఉన్నట్లు ఇదే పోయి ఫర్టిలైజ్ చేస్తూ ఉంటుంది. సో అలా కాకుండా ఎక్స్ క్రోమోజోమ్ ఉన్నటువంటి స్పర్మ్స్ ఏవైతే వీక్గా ఉన్నాయనుకోండి, వై క్రోమోజోమ్ ఉన్నటువంటి స్పర్మ్ వెళ్ళేసి ఆల్వేస్ ఓమ్ని ఫర్టిలైజ్ చేస్తూ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ 2 రకాల స్పర్మ్స్ అనేవి ఏర్పడ్డాయి, రైట్. సో ఇక్కడ చూద్దాము ఫీమేల్లో ఏం ఏర్పడతాయని చూసినట్లయితే ఫీమేల్లో తెలిసిందే కదా ఓమ్ ఏర్పడుతుంది. ఓమ్లో ఏమవుతాయి, సో 22 క్రోమోజోమ్స్ ప్లస్ ఎక్స్, అంతే కదా. ఎన్ని లక్ష ఓవా ఏర్పడ్డా కానీ 22 క్రోమోజోమ్స్ ప్లస్ ఎక్స్ చేతనే ఏర్పడుతుంది. ఎందుకంటే ఇక్కడ 2 కూడా సేమ్ కదా, ఆల్రెడీ మనం ప్రీవియస్ సెషన్లో చూసాం. 2 సేమ్ క్రోమోజోమ్స్ ఉన్నట్లయితే ఏర్పడే గ్యామెట్స్ అన్నీ కూడా సేమ్ ఉంటాయి, ఓకే. సో సేమ్ ఇలాగే అన్నీ కూడా ఏర్పడుతూ ఉంటాయి, రైట్. సో ఓవంలో వచ్చేసి మనకి 22 ఆటోజోమ్స్ అండ్ 1 అలోజోమ్ అనేది వచ్చేస్తూ ఉంటుంది. సో ఇన్ ద సెన్స్ కంప్లీట్గా మనకి 23 క్రోమోజోమ్స్ చేత ఏర్పడ్డటువంటి ఓవం అనేది ఫామ్ అయిపోయింది, రైట్. సో ఇక్కడ చూద్దాము ఫర్టిలైజేషన్ ప్రాసెస్కి వచ్చేసరికి మనకేంటి స్పర్మ్ ఓవం ఫర్టిలైజ్ అయితే మనకి జైగోట్ అనేది ఫామ్ అవుతుంది. సే ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఎక్స్ ఉండేటువంటి స్పర్మ్ వెళ్ళేసి ఓమ్తో కలిసింది అనుకుందాం, ఇక్కడ ఫర్టిలైజేషన్ అయింది. సో అప్పుడు ఇక్కడ ఏమవుతుంది 44 క్రోమోజోమ్స్ ప్లస్ ఏముంది ఇక్కడ ఎక్స్ ఉంది, అక్కడ ఎక్స్ ఉంది, రైట్. 44 ప్లస్ ఎక్స్ ఉంటే ఏమవుతుంది ఇక్కడ ఫీమేల్ బేబీగా అయిపోతుంది, రైట్. ఇది వచ్చేసి ఏమవుతుంది మనకి ఫీమేల్ బేబీ ఫామ్ అవుతుంది, ఫీమేల్ బేబీ ఫామ్ అవుతూ ఉంటుంది, రైట్. ఇక్కడ 22 ప్లస్ వై ఉన్నటువంటి స్పర్మ్ వచ్చేసి
ఈ యొక్క ఓంతో కలిసింది అనుకుందాం. సో అప్పుడు ఏమవుతుంది ఇక్కడ మనకి 44 ప్లస్ XY ఉన్నటువంటి సెల్ అనేది జైగోట్ అనేది ఫామ్ అవుతుంది. దీని నుంచి ఏమొస్తుంది అని చూసినట్లయితే మేల్ బేబీ రావడానికి ఛాన్స్ ఉంది. ఛాన్స్ కాదు, 100% మేల్ బేబీనే అవుతుంది. ఎందుకంటే ఇక్కడ అలోజోమ్స్ చూడండి XY ఉన్నాయి, ఇక్కడ వచ్చేసి XX ఉన్నాయి. ఎలా XX ఉందంటే ఇక్కడ ఉండే X ఉండేటువంటి స్పోమ్ వచ్చేసి X ఉండేటువంటి ఓమ్తో ఫర్టిలైజ్ అయింది, రైట్. సో ఈ విధంగా మనకంటే సెక్స్ డిటర్మినేషన్ అనేది కంప్లీట్గా మేల్ పైననే డిపెండ్ అవుతూ ఉంటుంది. సో ఏ స్పర్మ్ అనేది దాంతో ఫ్యూజ్ అవుతుందనేటువంటి అంశం పైననే మనకి పుట్టేటువంటి బేబీ మేల్ ఆఫ్ ఫీమేల్ అనేది డిక్లేర్ కావడం జరుగుతుంది. సో హౌ ద సెక్స్ ఇస్ డిటర్మిన్డ్ ఇన్ ద హ్యూమన్ ఇన్ దిస్ వే, రైట్. ఇస్ ఇట్ క్లియర్? రైట్. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మనకి ఎవల్యూషన్. సో ఎవల్యూషన్ కూడా మీకు ఇంతవరకు రాలేదు. సో వెరీ ఈజీ అండ్ ఇంట్రెస్టింగ్ వన్ ఎవల్యూషన్. సో మరి ఎవల్యూషన్ అంటే ఏంటి అని చూసినట్లయితే ఎవల్యూషన్ వచ్చేసి మనకి ఎవల్యూషన్ అనేటువంటి లాటిన్ వర్డ్ నుండి రావడం జరిగింది. సో ఎవల్యూషన్ అంటే ఏంటి అని చూసినట్లయితే అన్రోలింగ్ or else unfolding. సో అన్ఫోల్డింగ్ అంటే ఏంటి? ఇలా ఫోల్డ్ అయింటే, అన్ఫోల్డింగ్ అంటే ఇలా విచ్చుకోవడాన్ని మనం ఎవల్యూషన్గా చెప్పుకుంటాము. సో తెలుగులో వచ్చేసి ఏమంటామంటే పరిణామము అంటాం, పరిణామంగా చెప్పుకుంటాం, రైట్. మరి అన్ఫోల్డింగ్ అంటే ఏంటి చూద్దాము. ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి రోజ్ బర్డ్ ఉంది, ఓకే. రోజ్ బర్డ్ ఒడిసే రోజా పుష్పం యొక్క మొగ్గ, ఓకే, గులాబీ మొగ్గ. ఒక్కడొచ్చేసి గులాబీ పువ్వు ఉంది. సో ఏది మెచ్యూర్డ్గా ఉన్నట్టు దీంట్లో, ఏది బాగా అభివృద్ధి చెందింది ఇక్కడ, మొగ్గన పువ్వా? రైట్, ఎస్, ఎగ్జాక్ట్లీ. ఫ్లవర్ మనకు మెచ్యూర్డ్గా ఉందని చెప్తాం, బాగా డెవలప్ అయిందని చెప్తాం, రైట్. సో ఇక్కడ అన్ఫోల్డింగ్ అంటే ఏంటంటే ఇలా ఈ యొక్క బర్డ్ ఏదైతే ఉందో, రైట్, ఈ యొక్క మొగ్గ ఏదైతే ఉందో అన్ఫోల్డ్ అయింది అంటే విచ్చుకొని ఏంటి, డెవలప్ అయింది ఇక్కడ, రైట్. సో ఇలా ఉన్న మొగ్గ ఇలా డెవలప్ అయిపోయింది, ఇజంట్ ఇట్? సో ఇలా అన్ఫోల్డ్ అయినప్పుడు ఏమవుతుంది, డెవలప్మెంట్ అనేది స్టార్ట్ అయింది, ఓకే, రైట్. ఇన్ ద సేమ్ వే ఎనీ ఆర్గనిజం, ఏ జీవులోనైనా సరే కొన్ని అడ్వాంటేజెస్ క్యారెక్టర్స్ అనేవి బయటపడతాయి. అడ్వాంటేజెస్ క్యారెక్టర్స్ కూడా డిసడ్వాంటేజ్. సో ఆ క్యారెక్టర్స్ ఏవైతే ఉన్నాయో ఆ యొక్క జీవి యొక్క సక్సెస్ఫుల్ సర్వైవల్కి అడ్వాంటేజెస్గా ఉంటాయి, రైట్. సో ఇలా ఒక జీవి సక్సెస్ఫుల్గా జీవించాలంటే కొన్ని స్పెషల్ క్యారెక్టర్స్ అనేవి డెవలప్ అవుతాయి, లైక్. సో అన్ఫోల్డ్ అయ్యాయి కదా, సో స్పెషల్ క్యారెక్టర్స్ బయటపడుతున్నాయి కదా. సో ఏంటి దేనికి అంటే ఆ క్యారెక్టర్స్ అనేవి అడ్వాంటేజెస్ క్యారెక్టర్స్ అంటున్నాం. సో దానికి ఉపయోగకరంగా ఉండాలి. సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక గొర్రె ఉంది. ఈ గొర్రె ఏంటంటే దానిపైన ఒక ఫర్ చాలా తక్కువగా ఉంది, దాని యొక్క శరీరం పైన ఉన్ని తక్కువగా ఉంది, రైట్. సో దాన్ని తీసుకెళ్ళి ఒక మంచు ప్రదేశంలో వదిలిపెట్టేస్తాం, బాగా చలి పెట్టేస్తుంది కదా. సో దాంట్లో ఒక క్యారెక్టర్ డెవలప్ కావాలి, ఏంటి, ఉన్ని అనే క్యారెక్టర్ డెవలప్ కావాలి. డెవలప్ అయితే ఏంటి, చలి తట్టుకుంటుంది అది, రైట్. సో ఆ క్యారెక్టర్ అనేది దానికి అడ్వాంటేజెస్ క్యారెక్టర్, ఇజంట్ ఇట్? సో దానికి అక్కడికి వస్తూ ఉంటుంది, ఉపయోగపడేటువంటి క్యారెక్టర్, రైట్. సో చలిని తట్టుకోవడానికి ఉపయోగపడదు. సో ఇలాంటి అడ్వాంటేజెస్ క్యారెక్టర్స్ అనేవి జీవుల్లో అభివృద్ధి చెందడాన్ని ఏమంటామంటే ఎవల్యూషన్గా చెప్పుకుంటాము. సో జీవ పరిణామంగా చెప్పుకుంటాం. ఏ జీవిలోనైనా సరే దాని యొక్క సక్సెస్ఫుల్ సర్వైవల్ కోసం ఫ్యూచర్లో దానికి అడ్వాంటేజెస్ క్యారెక్టర్స్ ఉన్నట్లయితే దాన్ని ఎవల్యూషన్గా చెప్పుకుంటూ ఉంటాం, రైట్. సో మరి ఎవల్యూషన్ ఇలా న్యూ క్యారెక్టర్స్ ఎలా ప్రొడ్యూస్ అవుతాయని చూసినట్లయితే డిఎన్ఏలో మోడిఫికేషన్స్ అవుతాయి, రైట్. డిఎన్ఏలో చేంజెస్ అవుతాయి. చేంజెస్ అయిపోయినప్పుడు ఏంటంటే మనకి న్యూ క్యారెక్టర్స్ అనేవి వస్తాయి. న్యూ క్యారెక్టర్స్ ఇన్ ద సెన్స్ ఫిజికల్ క్యారెక్టర్స్ అనేవి వస్తాయి. సో ఈ క్యారెక్టర్స్ని ఏమంటామంటే మనము వేరియేషన్స్ అంటాం. సో ఒక్కోసారి ఈ వేరియేషన్స్ వచ్చేసి యూస్ఫుల్గా ఉండొచ్చు, ఓర్ ఎల్స్ సమ్ టైమ్స్ ఇవి వచ్చేసి హార్మ్ఫుల్గా ఉండటానికి కూడా ఛాన్స్ ఉంది.
సో డిఎన్ఏ అంటే మనకు తెలిసిందే అందరికీ కదా. ఎక్కడ ఉంటుంది ఇది? సో ఐఎమ్ డ్రాయింగ్ హియర్. సో ఇక్కడ వచ్చేసి మనకి డిఎన్ఏ ఉంటుంది. ఎక్కడ? న్యూక్లియస్లో డిఎన్ఏ ఉంటుంది, రైట్. ఇదంతా కూడా డిఎన్ఏ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ క్రోమాటిన్, రైట్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ టేకింగ్ ఏ స్ట్రాండ్ ఆఫ్ డిఎన్ఏ హియర్. సో దిస్ ఇస్ ద డిఎన్ఏ. అజ్యూమ్ దట్ దిస్ ఇస్ ద డిఎన్ఏ, రైట్. సో ఇక్కడ వచ్చేసి మనకి ఏంటంటే ఒక జీన్ ఉంది అనుకుందాం. సో ఒక జీన్ అంటే ఏంటి? ఇట్స్ ఎ ఫ్రాగ్మెంట్, ఇట్స్ ఎ ఫంక్షనల్ ఫ్రాగ్మెంట్ ఆఫ్ డిఎన్ఏ ఇస్ కాల్డ్ జీన్, రైట్. సో ఈ జీన్లో వచ్చేసి మనకి ఈ జీన్లో చూద్దాము ఏ. సో ఐఎమ్ డ్రాయింగ్ సమ్వాట్ బిగ్గర్, ఐల్ డ్రా, ఓకే. So here I am taking a DNA fragment. Assume that this is the DNA fragment, or else it is the functional fragment. I am saying functional fragment and enti gene. So DNA lo so క్రియాత్మక ప్రమాణమే జీన్ మనకు, ఓకే, రైట్. సో దీంట్లో వచ్చేసి న్యూక్లియోటైడ్స్ అనేటువంటి కెమికల్స్ ఉంటాయి. వదిలిపెట్టేసేయండి, అవి కన్ఫ్యూజ్ అవుతారు. ABCD అనేటువంటి ఈ సీక్వెన్స్లో ఉందనుకో ఈ జీన్లో. దాంట్లో ఉండేటువంటి కెమికల్స్ అయితే ఒక సీక్వెన్స్లో ఒక పద్ధతిలో ఉన్నాయనుకుందాం. సో ఇలా ఉంటే సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక మొక్క పెద్దగా పెరుగుతుంది, ఓకే, చాలా పొడవుగా అవుతూ ఉంటుంది, రైట్. సో అలా కాకుండా ఈ డిఎన్ఏలో చేంజెస్ అని చెప్పాను, చేంజెస్ ఇన్ డిఎన్ఏ అన్న, రైట్. సో ఇక్కడ సే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సిడి చేంజ్ అయిపోయి డి ఇటు వచ్చింది, సి ఇటు వెళ్ళిపోయింది, లేదంటే ఇంకో కెమికల్ ఏదో ఎక్స్ట్రా కెమికల్ వచ్చేసి యాడ్ అయింది అంటే హియర్ అల్టిమేట్గా డిఎన్ఏలో సంథింగ్ చేంజెస్ అని వచ్చాయి. సో మరి జీన్లో చేంజ్ అయినప్పుడు దాని యొక్క ఎక్స్ప్రెషన్ కూడా చేంజ్ అయిపోతుంది కదా. సో ఏబిసిడి ఉంటేనే అది పొడవుగా ఉంటుంది, జీన్ యొక్క సీక్వెన్స్ అలా ఉంటేనే, డిఎన్ఏలో ఉండేటువంటి ఆ యొక్క కెమికల్ సీక్వెన్స్ అలా ఉంటేనే మనకేంటంటే పొడవుగా అయింది మొక్క. సో ఆ జీనే మోడిఫై అయిపోయింది, ఇక్కడ జీనే మోడిఫై అయిపోయింది కదా. సో ఇలా మోడిఫై అయినప్పుడు సే ఫర్ ఎగ్జాంపుల్ టాల్ కాకుండా మనకి డ్వార్ఫ్ వచ్చింది అనుకుందాం, పొట్టిగా ఉండేటువంటి లక్షణం వచ్చింది, రైట్. సో మరి ఈ పొట్టిగా ఉండేది అడ్వాంటేజా డిసడ్వాంటేజా మొక్కలకు అని చూసినట్లయితే కొన్ని మొక్కలు క్యాబేజ్ లాంటి మొక్కలు చూసుకున్నా డ్వార్ఫ్ అడ్వాంటేజ్, పపాయ ప్లాంట్ తీసుకున్నాం అనుకో డ్వార్ఫ్ మనకు అడ్వాంటేజ్ కదా. సో ఇలా డిఎన్ఏలో మోడిఫికేషన్స్ జరిగి ఏమైనా బయటికి ఎక్స్ప్రెస్ అయ్యేటువంటి క్యారెక్టర్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో ఏమైనా చేంజెస్ ఉన్నట్లయితే వాటిని వేరియేషన్స్గా చెప్పుకుంటాము. ఇజ్ ఇట్ క్లియర్? సో సమ్ టైమ్స్ ఈ యొక్క వేరియేషన్స్ అనేవి యూస్ఫుల్గా ఉంటాయి, కొన్నిసార్లు వచ్చేసి హార్మ్ఫుల్గా ఉంటాయి. ఈ యొక్క వేరియేషన్స్ లేదా వైవిధ్యాలు అంటాం తెలుగులో. వైవిధ్యం అంటే భేదం, వేరుగా ఉండడము. ఒక జాతికి చెందిన జీవుల్లో లక్షణాలు వేరువేరుగా ఉంటే వాటిని వైవిధ్యాలుగా చెప్పుకుంటాం, రైట్. సో ఈ వైవిధ్యాలు ఎలా ఏర్పడతాయి? డిఎన్ఏలో చేంజెస్. అలా డిఎన్ఏలో చేంజెస్ రావడాన్ని ఏమంటాము? మ్యూటేషన్స్ అంటాం. సో మీరు హైయర్ క్లాస్లో నేర్చుకుంటారు, వదిలిపెట్టేసేయండి, రైట్. సో ఈ వేరియేషన్స్ అనేవి యూస్ఫుల్గా ఉండొచ్చు, హార్మ్ఫుల్గా ఉండొచ్చు. ఇంకొక ఎగ్జాంపుల్ ఇస్తాను చూడండి. ఇక్కడ ఇంతకుముందు చెప్పాను ఒక గొర్రె ఉంది. సో ఆ గొర్రె మామూలుగా టెంపరేచర్ మోడరేట్గా ఉండే రీజన్లో ఉంది. సో బాగా చలిగా ఉండే రీజన్కి వెళ్ళిపోయింది అది, ఓకే. సో దాని యొక్క డిఎన్ఏలో చేంజ్ అయిపోయింది. సో ఉన్న ఫర్ కూడా ఊడిపోయింది, దానికి ఉన్న దాని యొక్క శరీరం పైన ఉన్ని కూడా ఊడిపోయింది. ఉన్నిని పుట్టించేటువంటి జన్యువు ఏదైతే ఉందో ఆ జన్యువులో ఆ డిఎన్ఏలో మోడిఫికేషన్స్ అయిపోయి ఆ ఉన్ని కూడా రాలిపోయింది. సో వేరియేషన్ అయిపోయింది. ఇప్పుడు వేరియేషన్స్ వచ్చాయి కదా, అంటే దాని శరీరం మీద ఉన్ని లేదు ఇంకా. అది ఎక్కడుంది? యాక్చువల్గా చలి ఉండే ప్రదేశంలో ఉంది. ఈ వేరియేషన్ అనేది దానికి అడ్వాంటేజా డిసడ్వాంటేజా? డిసడ్వాంటేజ్. దెబ్బగా చలికి చనిపోతూ ఉంటుంది అది, రైట్. సో అలా కాకుండా ఆ డిఎన్ఏలో మోడిఫికేషన్ వచ్చేసి ఫర్ బాగా పెరిగిపోయింది దాని శరీరం పైన, ఓకే. ఫర్ బాగా పెరిగినప్పుడు ఏమవుతుంది? శరీరం నిండా ఉన్నుండి దానికి, రైట్. చలిండు తట్టుకుంటుందా? ఎస్, తట్టుకుంటుంది. అప్పుడు ఏమవుతుంది? ఈ వేరియేషన్ అనేది అడ్వాంటేజెస్గా ఉంటుంది. సో ఇలా అడ్వాంటేజెస్ వేరియేషన్స్ కలిగి ఒక జీవి సక్సెస్ఫుల్గా సర్వైవ్ అవుతుందంటే ఆ ఫినామినన్ వచ్చేసి మనము ఎవల్యూషన్గా చెప్పుకుంటూ ఉంటాము. ఇజ్ ఇట్ క్లియర్? ఎగ్జాంపుల్ గురించి చెప్తాను. సో బుక్లో వచ్చేసి మనకి బీటిల్ పాపులేషన్ గురించి ఇచ్చాడు. బీటిల్ పాపులేషన్. సో బీటిల్ పాపులేషన్ ఏంటి అని చూసినట్లయితే మామూలుగా ప్లాంట్స్ అన్నీ కూడా మనకు తెలిసిందే గ్రీన్ కలర్లో ఉంటాయి, ఇజంట్ ఇట్? సో ఈ బీటిల్స్ అన్నీ కూడా ఒక పాపులేషన్లో మొత్తం కూడా గ్రీన్ కలర్ బీటిల్స్ అనేవి ఉండడం జరిగింది, రైట్. సో ఈ గ్రీన్ కలర్ బీటిల్స్ ఉన్నప్పుడు ఏంటంటే మామూలుగా ఏమైనా బర్డ్స్ వచ్చినట్లయితే, ప్రెడేటర్స్ వచ్చినట్లయితే అవి కనిపించవు. గ్రీన్ కలర్లో ఆకులు ఉంటాయి. సో వాటిపైన బీటిల్స్ కూడా గ్రీన్ కలర్లో ఉంటాయి కాబట్టి వాటి శత్రువులు లాంటి పక్షులు వచ్చినప్పుడు అవి కనిపించవు, రైట్. సో ఇది నార్మల్గా పాపులేషన్ ఇలా మెయింటైన్ అవుతుంది. సడన్గా మనకి మ్యూటేషన్ జరిగి ఒక వేరియేషన్ అయింది.
సో వేరియేషన్ అయినప్పుడు ఏంటంటే మనకి ఇక్కడ ఒక బీటిల్ కలర్ అనేది రెడ్లోకి మారిపోయింది, రైట్, రెడ్లోకి మారిపోయింది. సో రెడ్లోకి మారిపోయిన తర్వాత దీని యొక్క పాపులేషన్ అనేది ఇంక్రీజ్ అయిపోతూ ఉంది, ఇంకా రెడ్ అనేది ఇంక్రీజ్ అయిపోయింది. సో ఇక్కడ మనకి రెడ్ బీటిల్స్ అనేవి ఫామ్ అయ్యాయి. సో వేరియేషన్ ఏంటి, ఇక్కడ కలర్లో మనకి ఏదో చేంజ్ వచ్చేసింది, డిఎన్ఏ కలర్కి సంబంధించిన జీన్లో చేంజెస్ వచ్చేసి మనకి వేరియేషన్ అయింది. ఏంటి, బీటిల్ యొక్క కలర్ చేంజ్ అయిపోయింది. సో బర్డ్ వచ్చింది. ఇప్పుడు బర్డ్ రాగానే గ్రీన్ కలర్ బీటిల్ కనపడుతుందా, దానికి రెడ్ కలర్ బీటిల్ కనపడుతుందా, రెడ్ కలర్ బీటిల్ క్లియర్గా కనపడుతుంది. సో వెంటనే ఏం చేస్తుంది, అది వచ్చేసి దీన్ని పట్టుకొని తినేస్తూ ఉంటుంది, రైట్. సో ఇక్కడ వేరియేషన్ వచ్చింది, కానీ ఏంటి, అది డిసడ్వాంటేజ్ వేరియేషన్, హార్మ్ఫుల్ వేరియేషన్ జరిగింది. ఓకే. సో కొన్ని రోజుల తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ ఈ చెట్లన్నీ కూడా చూడండి, చెట్లన్నీ కూడా ఎండిపోయాయి. సో ఈ చెట్లన్నీ కూడా ఎండిపోయాయి. సో ఎండిపోయినప్పుడు ఏంటి, బ్రౌన్ కలర్లోకి చేంజ్ అయిపోయాయి అనుకుందాం. సే ఫర్ ఎగ్జాంపుల్ సేమ్ పాపులేషన్ అక్కడ కంటిన్యూ అవుతుంది. సో అయినప్పుడు మళ్ళీ అగైన్ ఒక బర్డ్ వచ్చింది. అప్పుడు రెడ్ కలర్ బీటిల్ కనపడుతుందా, గ్రీన్ కలర్ బీటిల్ కనపడుతుందా, గ్రీన్ కలర్ బీటిల్ దానికి క్లియర్గా ఎండిపోయిన చెట్ల పైన గ్రీన్ కలర్ బీటిల్స్ అని క్లియర్గా కనపడతాయి. అప్పుడు గ్రీన్ కలర్ బీటిల్ని తినేస్తూ ఉంటుంది. సో రెడ్ కలర్ ఏంటి, దాంట్లో కలిసిపోయింది, ఎస్కేప్ అయిపోతుంది. సో సేమ్ వేరియేషన్, కానీ సరౌండింగ్స్ని బట్టి అది అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ అనేది కూడా డిసైడ్ అయిపోతుంది ఒక్కోసారి, రైట్. సో ఇలా మనకి అడ్వాంటేజెస్ వేరియేషన్స్ ఉంటాయి, అదేవిధంగా డిసడ్వాంటేజ్ వేరియేషన్స్ ఉంటాయి. సో అదేవిధంగా ఈ పాపులేషన్ అనేది కూడా యాక్సిడెంటల్గా చేంజ్ కావడానికి కూడా ఛాన్స్ ఉంది. సో మీ బుక్లో ఏమి ఇచ్చాడంటే, సే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రెడ్ కలర్ బీటిల్స్ ఉన్నాయి, గ్రీన్ కలర్ బీటిల్స్ ఉన్నాయి. సడన్గా ఎలిఫెంట్ ఏదో వచ్చేసింది, తొక్కేసినప్పుడు ఇక్కడ మొత్తం కూడా గ్రీన్ కలర్ బీటిల్స్ ఆల్మోస్ట్ ఆల్ చనిపోవడం జరిగింది. సో ఈ ఎలిఫెంట్కి కాలు పెట్టేసింది, సో ఇవన్నీ కూడా చనిపోవడం జరిగింది. సో అక్కడ ఏమవుతుంది, ఇక్కడ వీటి యొక్క పాపులేషన్ ఆటోమేటిక్గా ఇంక్రీజ్ అయిపోయింది. ఎందుకంటే నెంబర్ ఆఫ్ బీటిల్స్ అనేవి రెడ్ బీటిల్స్ ఎక్కువగా ఉన్నాయి, వీటి యొక్క పాపులేషన్ అనేది ఇంక్రీజ్ అయిపోతూ ఉంటుంది. సో ఈ విధంగా వేరియేషన్స్ జరిగినప్పుడు ఒడిసే డిఎన్ఏలో ఏమైనా మోడిఫికేషన్స్ జరిగినప్పుడు మనకి ఏంటంటే వేరియేషన్స్ అనేవి కలుగుతుంటాయి. ఈ వేరియేషన్స్ అనేది అడ్వాంటేజెస్గా ఉండొచ్చు, ఓరల్స్ డిసడ్వాంటేజ్గా ఉండొచ్చు. సో వెరీ సింపుల్, మీరు ఇంకొకటి చూడొచ్చు ఇక్కడ అడ్వాంటేజ్, డైలీ మన కళ్ళ ముందు కనపడుతుంటుంది. సో మన ఇళ్లల్లో ఉండేటువంటి లిజర్డ్ ఏదైతే ఉందో బల్లిని చూడండి. నెక్స్ట్ అదేవిధంగా ఏదైనా నల్లటి మొద్దులు ఉంటాయి, ఆ మొద్దుల మీద ఉండే బల్లిని చూడండి. సో అక్కడ సేమ్, అక్కడ లిజర్డ్ అనేది సేమ్, కానీ ఇక్కడ వేరియేషన్ జరిగింది. వేరియేషన్ జరిగిందని ఒక బాడీ కలర్ చేంజ్ అయిపోయింది. ఎలా చేంజ్ అయిపోయిందని చూసినట్లయితే బ్లాక్ కలర్ మొద్దు ఎలా ఉందో అలాగ నల్లగా అయిపోయింది ఆ బల్లి, రైట్. మన ఇళ్లలో ఉండే బల్లి అలా నల్లగా ఉంటుందా అంటే ఉండదు, రైట్. కొంచెము మన గోడ ఏదైతే రంగులో ఉందో ఆ రంగులో ఉండడానికి అలా కనపడుతూ ఉంటుంది. ఎందుకంటే అక్కడ మనకి అక్కడ అడ్వాంటేజెస్ వేరియేషన్, మొద్దుల పైన ఉండేటువంటి బల్లి నల్లగా ఉంది. ఎందుకు నల్లగా ఉంది, కాకికి దొరకదు, కనిపించదు. సో అలా కాకుండా మన ఇల్లు ఉన్న బల్లి మాదిరి అది కూడా తెల్లగా అయింది అనుకోండి, నల్లటి మొద్దు మీద తెల్లగా కనపడుతూ వెంటనే ఏదో కాకు ఏదో వచ్చి పట్టుకొని వెళ్ళిపోతూ ఉంటుంది. సో ఇలా మనకేంటంటే ఇలా వేరియేషన్స్ జరిగి ఒక జీవి అభివృద్ధి జరుగుతూ ఉంటుంది. సో అడ్వాంటేజ్ అవుతూ ఉంది దానికి. సో ఇలాంటి వాటిని మనం ఏమంటామంటే సో అడ్వాంటేజెస్ వేరియేషన్గా చెప్పుకుంటాం, రైట్. సే ఫర్ ఎగ్జాంపుల్ ఇలా అడ్వాంటేజెస్ వేరియేషన్స్ కొన్నిసార్లు ఎక్కువైపోతూ ఉంటాయి, బాగా ఎక్కువైపోతాయి. సో అడ్వాంటేజ్ వేరియేషన్ జరిగాయి, ఇక్కడ ఇంట్లో బల్లి ఉంది, అక్కడ మొద్దు మీద ఒక బల్లి ఉంది. సో అవి రెండు యాక్సిడెంటల్ ఎప్పుడో కలిసాయి, కలిసినప్పుడు మళ్ళీ అవి రెండు కలిసి గుడ్లు పెట్టడానికి ఛాన్స్ ఉంది, రైట్. సో అలా కాకుండా ఒక కాకి వచ్చింది, ఇంట్లో ఉన్న బల్లి కనపడింది, పట్టుకొని పోయింది, తీసుకొని పోయి ఎక్కడో హిమాలయాల్లో వేసింది అనుకుందాం. సో అంటే జియోగ్రఫికల్ ఏరియా కంప్లీట్గా చేంజ్ అయిపోయింది. సో అక్కడ ఆ బల్లి ఏంటంటే మనకి అక్కడ ఉండేటువంటి అట్మాస్ఫియర్ని తట్టుకోవడానికి అక్కడ కొన్ని వేరియేషన్స్ అండ్ డిఎన్ఏలో మార్పు వచ్చేసి ఏదో సైజ్ పెద్దగా అయిపోయి ఇలా అయిపోయింది అనుకుందాం, పెద్దగా అయిపోయింది, సంథింగ్ చేంజెస్ అనేవి ఫిజికల్గా చేంజెస్ చాలా వచ్చాయి, రైట్. సో ఆ బల్లి తీసుకొచ్చి మన ఇక్కడ మొద్దు మీద పెరిగేటువంటి బల్లితో దగ్గర పెట్టినప్పుడు అక్కడ రెండింటి మధ్యలో మేటింగ్ ఉండదు, గుడ్లు పెట్టడం అనేది ఉండదు. అంటే రెండూ కలిసి పిల్లల్ని ఉత్పత్తి చేయలేవు. సో అలా రెండూ కలిసి ఉత్పత్తి చేయలేనటువంటి స్టేజ్లో ఉన్నప్పుడు ఆ వేరియేషన్ కాస్త ఏంటంటే స్పీసియేషన్గా మారిపోతుంది. అంటే అదొక సపరేట్ కొత్త జాతి, ఇంకా అదొక జాతి, రైట్. సో అలా మనకి కొత్త జాతులు వేరియేషన్స్ ఎక్కువైనప్పుడు అసలు జీవి కంప్లీట్గా మారిపోయి కొత్త జాతిగా మారిపోతుంది. దాన్ని ఏమంటామంటే స్పీషియేషన్గా చెప్పుకుంటాము. స్పీషియేషన్ అంటే ఏంటంటే ఫార్మేషన్ ఆఫ్ న్యూ స్పీసెస్, ఫార్మేషన్ ఆఫ్ న్యూ స్పీసెస్ ఈస్ కాల్డ్ యాజ్ స్పీషియేషన్గా చెప్పుకుంటాం. సో కొత్త జాతి పుట్టడాన్ని ఏమంటామంటే జాతుల ఆవిర్భావంగా చెప్పుకుంటాం. సో ఇది ఎలా అంటే ఇది కూడా డిఎన్ఏలో చేంజెస్ రావడం వల్లనే మనకి కొత్త జాతి అనేది పుట్టొచ్చు,
రైట్. సో ఇది స్పెషియేషన్. మరి ఎవల్యూషన్ అంటారు. సో మరి ఈ యొక్క వేరియేషన్స్ ఎలా కలుగుతాయి, ఎవల్యూషన్ ఎలా జరుగుతుంది అనడానికి మనకి కొన్ని థియరీస్ ప్రపోజ్ చేయడం జరిగింది. ఆ థియరీస్ ఏంటో చూద్దాం.